హలో నెబిసిఎస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలకి ఇప్పుడే పునాదులు పడుతున్నట్టు కనిపిస్తుంది సునిశ్చితంగా పరిశీలిస్తుంది. దానికి తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా తోడైనట్టు అనిపిస్తుంది. దీని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంటరాక్టివ్ సార్, నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అంతుపట్టిన విధంగా ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా, ఈ ఫలితాలను బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా భవిష్యత్తు రాజకీయాలని? అంటే రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా ఫస్ట్ మనం తెలంగాణ రాష్ట్రం విషయంలో చూస్తే కొన్ని రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే ఇంకా ఈ అసెంబ్లీకి దాదాపు 3.5 years ఎబో ఉంది కాబట్టి ఈ పీరియడ్ లో కొన్ని రాజకీయ పరిణామాలు, ఈక్వేషన్స్ మారే అవకాశాన్ని మనం తెలియదు. ఓవరాల్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ రిజల్ట్స్ మనం తెలంగాణలో చూసిన చాలా మిక్స్డ్ గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. రెండోది, అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో ఒక రకమైన తీర్పు, ఉత్తర తెలంగాణలో ఒక రకమైన తీర్పు మనం చూసాం. సైమల్టేనియస్ గా సేమే ఉన్నట్టుగా ఇప్పటికీ మనం కొంత గోచరిస్తుంది ఈ టీచర్స్ రిజల్ట్స్ చూసినప్పుడు. కాకపోతే ఇంకా గ్రాడ్యుయేట్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి దాని మీద చాలా డిపెండ్ అవుతుంది. ఈ రెండింటికంటే గ్రాడ్యుయేట్ ఎలక్షనే చాలా క్రూషియల్ గా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సీరియస్ గా ముగ్గురు పోటీ పడడం, అందులో 2 జాతీయ పార్టీలు, ఒక బిఎస్పీ నుంచి ఇంకొక అభ్యర్థి గట్టిగా బలంగా ఉండడం, సీన్ చూసినప్పుడు ఇప్పటికైతే మనకు సిమ్టమ్స్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే గ్రాడ్యుయేట్ లో ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్. సరే, అది జరగచ్చు. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత తీర్మానం అయిపోయాడు, తీర్మానం ఎఫెక్ట్ ఏమి లేదు అనేది ఒకటి ఇప్పుడు హైలైట్ అవుతుంది. నిజమే. ఒకటి ఏంటంటే ఉంది లేదు అని తీర్మానను హైప్ చేసే కంటే తీర్మాన యొక్క రాజకీయ ధోరణి కాస్ట్ ఏది ఉన్నా కానీ ఆ పద్ధతి నచ్చని పరిస్థితి మనకు ఫలితాల్లో కనపడుతుంది. ఇప్పుడు నల్గొండలో చూసినా, లేదంటే ఇక్కడ కరీంనగర్ టీచర్స్ చూసినా కానీ, కరీంనగర్ అయితే కొమరాయకు బీసీ జేఏసీ కూడా సపోర్ట్ చేసింది. అది క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే బీజేపీయే బీఫామ్ ఇచ్చి నిలబెట్టింది కాబట్టి అది క్లెయిమ్ చేసుకోలేదు. ప్రధానంగా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఎవరైతే ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి గెలిచాడో, మల్లన్న నిలబెట్టినటువంటి అభ్యర్థి తనకు తాను స్వయంగా నిలబెట్టిన అభ్యర్థిగా ప్రకటించుకున్న పరిస్థితిని చూసి ఎవరు పూల రవీంద్ర బీసీ జేఏసీ అభ్యర్థి అనేది క్లియర్ గా తెలుసు. ఇంకో పార్టీ సపోర్ట్ లేదు, మేమే ఇండివిజువల్ నిలబెడుతున్నాం, బీసీల ఓట్లన్నీ మాకే, ఇతర కులాల ఓట్లు మాకు ఎక్కర్లేదు అని ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిండో అది నిజంగానే ఈ రోజు భూమరంగా కనపడుతున్న పరిస్థితి. నోటికి హద్దు లేకుండా మాట్లాడిన మల్లన్న పరిస్థితి ప్రజలకు చాలా వరకు నచ్చలేదు. అది బీసీ ఉండని, ఓసీ ఉండని, ఎస్సీ ఉండని, ఎస్టీ ఉండని, ఇస్ ఓవర్ యాక్షన్ ఇన్ పొలిటికల్ లైన్ లో అన్నప్పుడు అది నెగటివ్ కూడా కొంత మారినట్టు అనిపిస్తున్నది ఫలితాలను బట్టి చూస్తే. ఎందుకంటే పూల రవీందర్ 4th place లో ఉన్నాడు సార్. ఫస్ట్ ప్లేస్ లో శ్రీపాల్ రెడ్డి గెలిచిండు, దెన్ నెక్స్ట్ నర్సిరెడ్డి ఉన్నాడు సిట్టింగ్ ఎమ్మెల్సీ 2nd place లో, 3rd place లో హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు, 4th place లో పూల రవీందర్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏంటంటే పెద్దగా దాన్ని బీసీ వాదాన్ని, బీసీ పోలరైజేషన్ ప్రజలు పట్టించుకోలేదు, టీచర్లు పట్టించుకోలేదు అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మరో పాయింట్ ఏంటంటే సార్, ఈ ఫలితాల్లో ఇంకో పాయింట్ ఏంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి కేవలం 34 ఏమి వచ్చినట్టుంది. మరి అది కూడా హైలైట్ గా కనిపిస్తుంది. మరి కోదండరామ్ ని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఎమ్మెల్సీ అయ్యింది. పబ్లిక్ రిలేషన్ అనేది కూడా బాగా తగ్గింది ఈ మధ్యన. ఎమ్మెల్సీ అయిన తర్వాత బాగా తగ్గింది. అంతకుముందు కూడా మీరు చెప్పినట్టుగా మునుగోడు బై ఎలక్షన్ లో కూడా తను చేసి తన పార్టీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెడితే కూడా 150 ఓట్లే వచ్చినాయి. అంటే ఇక్కడ కోదండరామ్ను హానర్ చేస్తారు ప్రజలు, కానీ ఓటుకొచ్చేసరికల్లా వెనక్కి ఎత్తున్న పరిస్థితి మనకు అనేక ఎన్నికల్లో కనపడుతుంది. ఈజ్ యాక్సెప్టబుల్ పర్సన్ ఫర్ పీపుల్, నో డౌట్.
సౌమ్యుడు, మంచి విద్యావంతుడు, మంచి గుణాలు ఉన్నటువంటి నాయకుడుగా ఆ గుర్తింపు ఉంది ఉద్యమ కాలం నుంచి. కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికల్లానే అతనికి ఆమోదనీయత పెద్దగా ప్రజల నుంచి దొరకలేదు. అట్లా అని కోదండరాం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని కూడా చెప్పలేము. ఈ ఓట్లనే మనం క్రైటీరియా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక వాయిస్ నుంచి అతని నుంచి ఏం వింటున్నారు ప్రజలు, దానికి ఆమోదనీయత అతని మాటకు ఉన్నది కానీ ఓటుకు లేదు. ఇది పరిస్థితి కోదండరాం గారు. మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపులో కూడా అంతో ఇంతో అతని పాత్ర కూడా ఉంది. ఏంది అతని మెసేజ్ కూడా ప్రజల్లో కొంతవరకు పనిచేసిందని చెప్పుకోవాలి. అట్లేమి మనం పూర్తిగా కొట్టేసే పరిస్థితి అయితే కోదండరాంతో ఉండదని. బట్ ఎనీహౌ ఇప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే మాత్రం కొంత ఫ్యూచర్ పాలిటిక్స్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా మేరకు మారే అవకాశం ఉందని అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. అది బీజేపీకే అవకాశాలు ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ గెలిచేది అక్కడ గెలవకపోవచ్చు నల్గొండగా, ఇక్కడ మాత్రం గెలిచిన పరిస్థితి. ఈవెన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ అభ్యర్థి కనుక గెలిస్తే అదొక మైలేజ్ గా మార్చుకునే అవకాశం మాత్రం బీజేపీ తెలంగాణలో చాలా వరకు ఉంటుందని చెప్పాలి. మనం పోలరైజేషన్ కూడా జరుగుతుంది మన రావు గారు. ఎట్లంటే కాలం గడుస్తున్నా కొద్దీ ఇటు ప్రభుత్వం మీద నెగటివ్ పెరగడము, గతంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన వారి మీద దాని మీద మంచి అభిప్రాయం లేకపోవడము, అంటే రెండు వైపులా కూడా మంచి అభిప్రాయం లేనప్పుడు మూడో ఆప్షన్ గా బీజేపీకి అవకాశం పెరిగే అవకాశం ఉందని కాస్త మనకు అనిపిస్తున్నది. బీసీ టీఆర్ఎస్ పార్టీ సీన్ లో లేదు కదా ఈ ఎన్నికల్లో, ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు కదా బీజేపీకి. టిఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీకే షిఫ్ట్ అయింది అని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు నిజంగానే బీజేపీకే షిఫ్ట్ అయి ఉంటే సర్వోత్తమ్ రెడ్డి కనీసం 2వ ప్లేసో 3వ ప్లేసో ఉండాలి కదా, 5వ ప్లేస్ లో ఉన్నాడు నల్గొండలో. నేను అట్లా అనుకోవడం లేదు. అట్లా అని బీఆర్ఎస్ కు కమిట్ అయిన ఓటు ఇప్పటికీ అట్లనే నిలబడి ఉందని కూడా అభిప్రాయం లేదు. ఎందుకంటే అది డిస్టర్బ్ అయిపోయింది, ఓట్ బ్యాంక్ అనేది డిస్టర్బ్ అయింది. ఇంకొకటిసారి ఇక్కడ బీఆర్ఎస్ కు ఫిలాసఫికల్ ఓట్ బ్యాంక్ ఏమీ లేదు, జీరో. సైద్ధాంతికమైన ఓట్ బ్యాంక్ లేదు. ఎందుకు లేదు అని అంటే అటువంటి నిర్మాణం కేసీఆర్ చేసుకోలేదు 10 సంవత్సరాలు. మూమెంట్ వరకే తప్ప తన మూమెంట్ తర్వాత అంతా నేనే అనే వ్యవహారం అయితే నడిచిందో దాంతో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఏర్పడకుండా పోయింది బీఆర్ఎస్. అంటే తెలంగాణ వాదమే తన సిద్ధాంతం అని చెప్తున్నారు కదా, రీసెంట్ గా కూడా చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా. ఓడిపోతే తెలంగాణ అంటున్నారు సార్, గెలిస్తే భారత రాష్ట్ర సమితి అంటుంది. అంటే దాని మీద ఒక క్లారిటీ, పొలిటికల్ క్లారిటీ అతనికి అతని పార్టీకి లేదు కాబట్టి అతనికి గతంలో వచ్చిన ఓట్లన్నీ అతని ఓట్లే అనుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి, వాళ్ళ ప్రజల్లో అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. సరే, ఆల్టర్నేట్ గా యువతల ప్రభుత్వం బాగలేదు అని అనుకున్నప్పుడు ఇంకో ఆల్టర్నేట్ లేనప్పుడు వేయడం వేరు. కానీ ఇంకో ఆల్టర్నేట్ ప్రజలకు థర్డ్ పార్టీగా బీజేపీ కనపడుతున్నప్పుడు అటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ మీద ఇప్పట్లో ప్రజల్లో ఏర్పడుతున్నట్టు అనిపించదు. ఎందుకంటే మీరు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా చూసారు, టీచర్ అండ్ గ్రాడ్యుయేట్ లో కవిత ఒక రోజు ముందు చెప్పింది ఆమె బీసీలకే ఓట్లు వేయాలి టీఆర్ఎస్ ఓటర్లంతా అని ఆమె ఒక అప్పీల్ ఇచ్చింది. ఆమె అప్పీల్ పనిచేసినట్టుగా మనకు నల్గొండలో అయితే కనపడలేదు. ఇప్పటి వరకు నల్గొండలో కనపడలేదు. బీఆర్ఎస్ ఓట్లు మొత్తం మరి పుల్ల రవీందర్కే పడితే అతను 4వ స్థానంలో ఎందుకుంటాడు? నిజంగానే అటువంటి ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు ఉందా అంటే లేదు అనే ఈ తీర్పు చెప్తుంది. ఇప్పుడు పర్మనెంట్ ఓట్ బ్యాంక్ అంటూ బీఆర్ఎస్ కి లేదు, తాత్కాలికంగా ఏర్పడవచ్చు, తాత్కాలికంగా పోవచ్చు అంతే. కానీ ఇష్యూ బేస్డ్ గా ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంక్ అంటూ ఆ పార్టీకి లేని పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. గతంలో కూడా ఏ ఎన్నికల్లో ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ ఇప్పటికీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ విషయం తెలిసిపోతుంది. మీరు రోజు మాట్లాడడం వేరు సార్, ప్రజల్లో అభిప్రాయం ఏర్పడడం వేరు. ముఖ్యమంత్రి గారి విమర్శల మీద కేటీఆర్ విమర్శల మీద ముఖ్యమంత్రి, లేదంటే హరీష్ రావు విమర్శలు, ఆ విమర్శలు ఈ మీడియా వరకు కవర్ అయ్యేదైతుంది కానీ ప్రజల్లో దాకా అది పోతున్నట్టయితే నాకు. ఎందుకంటే వాళ్ళ గురించి అనుభవం తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి కొత్తగా చూసేది ఏం లేదు అక్కడ. కొత్తగా చూడాలంటే ఈ రెండు కాకుండా ఇంకేముంటుందని వెతుక్కునే పరిస్థితి అయితే తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కాలంలో ఏర్పడే అవకాశం ఉంది.
అలాగే ఇంకొకటి రావు గారు, ఇక్కడ బీజేపీ పోయిన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళొక ప్రామిస్ చేసి, ఇప్పటికే బీజేపీకి ఒక బీసీ ఓరియంటెడ్ పాలిటిక్స్ 23 నుంచే స్టార్ట్ చేసినట్టు అనుకోవచ్చు మనం. 23 నుంచే. సరే 23లో ఆ ఫలితం రాకుండా 24 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా వాళ్ళకు అది చాలా మేరకు కలిసి వచ్చింది కూడా. ఇట్లా ఫలితాలు కూడా మనకు కనపడ్డాయి. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కూడా అదే బీసీ పాలిటిక్స్ ను రన్ చేసే రకంగా పాజిటివ్ గా తీర్మానలాగా తిట్టడమో గిట్టడమో, రెడ్డిల ఓట్లు మాకు వద్దనడం అవన్నీ ఏమి ఉండవు. కాకపోతే బీసీ పోలరైజేషన్ కు మాత్రం ఆ పార్టీ బాగా ఉపయోగపడే అవకాశం అయితే కనపడుతుంది. బీసీలకు ఆల్టర్నేట్ గా బీజేపీ కనపడే అవకాశాలు డిబేట్ పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్న పరిస్థితి లేదు. కాబట్టి తీర్మానం మల్లన్న అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అది ఆ ఎక్స్పెరిమెంట్ తాత్కాలికంగా అప్పటికప్పుడు మీడియా కవరేజ్ కు బాగా ఉపయోగపడవచ్చు, కానీ ప్రజల్లో అది ఉపయోగపడుతున్న పరిస్థితి అయితే లేదని ఈ టీచర్ ఫలితాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయి సార్. ఏం డౌట్. సో తీర్మానం వల్ల పార్టీలన్నీ ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అన్ని అయిపోయినాయి కదా ఇప్పుడు మరి ఆయన ఏంటి ఇప్పుడు కొత్త పార్టీయా? అలా మంది ఒకటి ఉండే, ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త పుల్ల రవీందర్ గెలవడము, సరే కొమరయ్య అంటే బీజేపీ క్యాండిడేట్, అతను మద్దతు ఇచ్చినా కానీ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి లేదు. కాకపోతే నల్గొండలో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉంటేనో సీరియస్ ఫైట్ ఇచ్చిందని అనుకుంటేనో అట్లా బీసీ పోలరైజేషన్ కోసం ఒక పార్టీ పెట్టే ఆలోచన నాట్ ఓన్లీ తీన్మార్ మల్లన్న, అతని వెనుక కొంచెం బీసీ బ్యాక్గ్రౌండ్ ఇంటెలెక్చువల్స్ కూడా ఉన్నట్టు కొందరు, వాళ్ళ ఐడియా కూడా ఆ రకంగానే ఉండే. కొంచెం బెటర్ రిజల్ట్ వస్తే ఆ ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మనకు ఇప్పటికైతే కనపడతలేదు. చెప్పలేము ముందు ముందు ఏం జరుగుతుంది అనేది. సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్, సరే నేను కూడా ఒక 25 years, ఆయన గురించి ఇంత రావాల్సిన పరిస్థితి నిజంగా అంత బలం ఉండి మనం మాట్లాడుకుంటున్నాం అనిపిస్తుందా మీకు? కాకపోతే ఎన్నికల ముందు నేను పర్సనల్ గా నాకున్న వ్యూ ఏముండే అంటే ఎంతో కొంత బీసీ పోలరైజేషన్ జరగవచ్చు అని అనిపించింది. కానీ ఫలితాల్లో చూస్తే అది ఎక్కడికి ఛాయట్ కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఎంతో కొంత, అంటే 100కు 100% పోలరైజేషన్ కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు కొంచెం ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ ఆ ఛాయలేవి మనకు ఎక్కడ కనపడుతున్న పరిస్థితి లేదు. రెండోది, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీర్మానం వలన పెద్దగా, అంటే వరంగల్ సభలో మాట్లాడినట్టుగా కానీ లేకపోతే ఇంకొక దగ్గర మాట్లాడినట్టుగా కానీ వారి బహిరంగ సభల్లో మాట్లాడినట్టుగా కానీ ఈ ఎమ్మెల్సీ అతను సపోర్ట్ చేసిన అభ్యర్థులకు అంతే స్థాయిలో ఎక్కడ క్యాంపెయిన్ చేసినట్టయితే నాకు కనపడదు. అదేంది మనకు తెలియదు, ఎందుకు చేయలేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం అంతే అగ్రెసివ్ క్యాంపెయిన్ చేస్తుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అటువంటి క్యాంపెయిన్ మనకు ఎక్కడ కరీంనగర్లో కానీ ఆదిలాబాద్లో కానీ ఇటు వస్తే నల్గొండ వరంగల్ ఎక్కడ కూడా జరగదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద ఎత్తున భారీ ఎత్తున వరంగల్లో బీసీ సభ అయితే జరిపినారు, మల్లన్న గారు హెలికాప్టర్ లో వెళ్ళిన విషయం మనకు తెలుసు. చాలా భారీ ఎత్తున జరిగింది సభ. పోలరైజేషన్ సంథింగ్ డెఫినెట్ గా ఈ నల్గొండ వరంగల్ ఖమ్మంలో కొంత జరగవచ్చు. సీరియస్ క్యాండిడేటే ఉంటాడు, పోలరైజేషన్ గెలిస్తే 1 or 2 ప్లేస్ ఉండొచ్చు అని. కానీ అది ఏం కనపడలేదు. అంటే బీసీ పోలరైజేషన్, బీసీ అనేది ఇది ఒక ఫక్తు రాజకీయంగా మారిపోయిందా అని అనిపిస్తున్నది ఇప్పుడు ఓట్లను బట్టి. ఇప్పుడు క్యాంపెయిన్ లో మళ్ళీ పెద్దగా భారీ ఎత్తున కనపడలేదు సార్, మీరు కూడా గమనించి ఉండొచ్చు మీడియా. ఆ వరంగల్ సభలో ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలే బూమరాంగ్ అయినాయి అనుకోవచ్చా? 100% ఎందుకు జరగదు? ఇప్పుడు బీసీలు కూడా అంగీకరించని మాటలు మాట్లాడినప్పుడు నీకు హైప్ వస్తుంది అనుకోవచ్చు, కానీ ప్రజల్లో ఆ హైప్ రాదు కదా. యాక్సెప్టెన్స్ రావాలి సార్ దేనికైనా. కానీ బీసీ వాదం, బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేయడం చాలా మంచిది, దాంతో ఎవరు వ్యతిరేకించరు. అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం ఎవరైనా మాట్లాడారు. కానీ అతిగా చేయడం, అతి ప్రయత్నంతో మాట్లాడడం అనేది ప్రజలకు యాక్సెప్టెన్స్ రాదు. ఆయన దాన్ని దాటిపోయాడు. ఇట్లా చేస్తేనే ఏదైనా ప్రజల్లో కదలికి వస్తుండొచ్చు, ఒక పోలరైజేషన్ జరుగుతుండొచ్చు అనే అభిప్రాయం అతనికి ఉండొచ్చు.
అతని వెనకాల ఉన్న కొందరు ఇంటెలెక్చువల్స్ కూడా అతన్ని ఆ రకంగా ప్రోత్సహించి కూడా ఉండొచ్చు. మేబీ ఉండొచ్చు, ఇతనే మాట్లాడి ఉండొచ్చు, ఏదో జరిగింది. కానీ ఎక్కడ సార్ నువ్వు అంతే సీరియస్ గా నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ క్యాంపెయిన్ చేసినట్టయితే నా వరకైతే నేను గమనించలేదు. మరి మీరు ఏమైనా గమనించిండ్రా? ఆ రకంగానే క్యాంపెయిన్ చేసిండా? ఎక్కడైనా పెద్ద బహిరంగ సభలు పెట్టి ఇట్లా మాట్లాడిండా? అంటే అదే కావాలి. లాస్ట్ వరంగల్ సభ, ఆ తర్వాత ఎక్కడ పెద్దగా ఆయన మీడియా ద్వారా తప్పితే ఎక్కడ కనిపించలేదు. అయితే ఇక్కడ ఆయన సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ, అది కూడా కలిసి వచ్చినట్టు కనపరచట్లేదు. ఒక్కటి సార్, రావు సార్, ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ పోలింగ్ జరిగిపోయిన తర్వాత సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ ముందు చేయలే. ఓకే. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తెలివిగా చేసింది. ఎట్లా అంటే ఎన్నికలకు ముందే ఇతన్ని సస్పెండ్ చేస్తే అది ఒక పెద్ద మైలేజ్ అయిపోతుంది అతనికి కూడా, మన కాంగ్రెస్ కి డ్యామేజ్ అవుతుందని ఒక భయం కొద్దీ పోలింగ్ అయ్యేంత వరకు అతన్ని ఏమీ చేయదు. పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు ఏమో ఆమె నటరాజన్ వచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ డే సస్పెన్షన్ చేసి పోలింగ్ అయిపోయిన తర్వాత చేశారు కదా. ఇప్పుడు అతనికి కూడా ఏముండే, సస్పెండ్ ఈ ఎలక్షన్స్ ముందే చేస్తే కొంత మైలేజ్ పెరుగుతుంది, పోలరైజేషన్ జరుగుతుంది నాకు అనే అభిప్రాయం అతనికి కూడా ఉండొచ్చు. కానీ సక్సెస్ కాదు, వాళ్ళు చేయలేదు తెలియగా. రాజకీయాల్లో ఒకరికి మించిన ఒకరు పై ఎత్తులు వేస్తా ఉన్నారు. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఒక విషయం మాత్రం ఉన్నది సార్, తీన్మార్ మల్లన్న చెప్పేది అదే పాజిటివ్ లైన్ లో చెప్తే చాలా యాక్సెప్టెన్సీ పెరిగేది. మనం కూడా కావాలి ముఖ్యమంత్రి, మనం కూడా రాజకీయాల్లోకి రావాలి, ఇదొక లైన్ లో తీసుకుపోయి మాట్లాడి ఉంటే అది వేరు. ఇక రెండో విషయం ఇక్కడ నేను అతని ఉద్దేశాన్ని ఎక్కడ మనం గమనించవచ్చు అంటే, ఈ కులగణన జరిగింది కదా సార్, కులగణన జరిగిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ ఇండియన్ స్టేట్లలో ఇంతవరకు ఇంత భారీ ఎత్తున అది తప్పులు జరిగి ఉండొచ్చు, నో డౌట్. నేనేమి పూర్తిగా కరెక్ట్ జరిగిందని నేను కూడా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. హైదరాబాద్ లోనే సరిగ్గా జరగలే, ఏది సెన్సెస్ హైదరాబాద్ లో సరిగ్గా జరగలే కులగణన. గ్రామాలలో జరగవచ్చు, 90% కరెక్టే జరిగి ఉంటుంది గ్రామాల్లో. అర్బన్ సిటీలలో సరిగ్గా జరిగిన మాట వాస్తవం, అలా తప్పులు కొన్ని ఉంటే ఉండొచ్చు. ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం పాపులేషన్ యావరేజ్లు ప్రతి క్యాస్ట్ ఇది ఆల్మోస్ట్ సేమే వచ్చింది, కాస్త తక్కువ ఎక్కువ ఉండొచ్చు, కానీ అది పెద్ద డిఫర్ అయ్యేది కాదు. రెండోది, బీసీలకు రిజర్వేషన్ పెరగాలనుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ 42% గవర్నమెంట్ ఒప్పుకుంటుంది కాబట్టి నువ్వు ఫస్ట్ మాత్రం 42% నీకు రిజర్వేషన్ వచ్చే ప్రయత్నం చేయాలి, కానీ నీ తప్పుల తడకాని కాగితాలు నింపేయడం బీసీలకు నష్టం జరిగింది కదా. నువ్వు ఒక నెగటివ్ మెసేజ్ బీసీలకు పంపించవచ్చు నీ మైలేజ్ కోసం, అది వేరు. కానీ ప్రభుత్వం చేస్తున్న దాన్ని నువ్వు సమర్థించి ఉంటే రేపు ఏం చేస్తారు సార్, వాళ్ళు పార్లమెంట్కు పంపుతారు. మీరు కూడా మీ బీసీ కులాలు కూడా సంఘాలు కూడా ఇంటెలెక్చువల్స్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీ ఢిల్లీకి పోయి ధర్నా చేయాలి. చేస్తే తాడో పేడో ఏదో ఒకటి తేలుతుంది, నీకు లాభమే జరుగుతుంది కదా. ఇప్పుడు నీకు సంఖ్యతోటి సమస్య కాదు, నీకు 42% రిజర్వేషన్ రావాలన్నప్పుడు ప్రభుత్వం తప్పులు చేసినా కూడా ఇప్పుడు మనకు ప్రయోజనం జరగాలన్నప్పుడు దాన్ని ఒప్పుకొని మనం అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తే పొలిటికల్ ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. తీర్మానం వల్ల కూడా కొంత బెటర్ పొలిటికల్ ఛాన్సెస్ పెరుగుతాయి. బ్లైండ్ గా నువ్వు కులగణన చేసిన పేపర్లనే చింపేసినావంటే అది ఎవరికి నష్టం? నీకు లాభం అయిందని అనుకున్నామని కాలే, బీసీలు ఆలోచన చేస్తున్నారు సార్. ఇప్పుడు అరే వాళ్ళు 42% అన్నప్పుడు సరే లెక్కలలో తప్పులు కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ 42% ఇస్తున్నప్పుడు మనం ఎందుకు కాదనాలి? దాన్ని అయితే చట్ట రూపం అయితే దాల్చని తర్వాత కొట్లాడుకోవచ్చు మనం ఎంత ఉన్నాం అనేది. ఆ సెన్స్ తోటి వాళ్ళ బీసీలు ఉన్నారు. అదొకటి బ్లండర్ గా చేసిండు. అంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ నిర్ణయాన్ని పేపర్లు చింపేసిందంటే అతని మీద కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉద్దేశం? అది కూడా సభలో ఇవన్నీ బూమ్రాంగ్ సార్. ఇవి నీకు 42% ప్రభుత్వం ఇస్తుంది, చట్టబద్ధంగా మేము ఇస్తాం, ఆ ప్రయత్నం మేము అసెంబ్లీలో పాస్ చేస్తాం, పార్లమెంట్కి పంపుతాం, తర్వాత వాళ్ళు చేయకపోతే మనం కొట్లాడదామని చెప్పినప్పుడు అదొక పొలిటికల్ మైలేజ్ అయితే సార్. అది ఒక రకంగా సెంట్రల్ మీద కూడా కొంత ప్రెషర్ పడుతుంది. వాళ్ళు చేస్తారా చేయరా తర్వాత విషయం, నీ ప్రాసెస్ అయితే నువ్వు ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి కదా. లెక్కలు తప్పు ఉండొచ్చు, లెక్కలు కరెక్ట్ చేసినా కూడా అదే 42% అంటారు కదా వాళ్ళు. లెక్కలు కరెక్ట్ ఉన్నా కానీ అదే 42% కదా వాళ్ళు చెప్తున్నది. నీకు ఎంత ఉన్నారనేది ఇప్పుడు సమస్య కాదు కదా. ఇది సెన్స్లెస్ పాలిటిక్స్ నట్టు. ఎందుకంటే తన మైలేజ్ కోసం మాట్లాడినట్టుగా, తన మైలేజ్ కోసం పేపర్లు నింపేసినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ బీసీలలో కూడా వచ్చింది. ఇప్పుడు నష్టపోయేది వాళ్ళు కదా సార్, తీర్మానం వల్లనే కాదు.
అవును. బీసీలు నష్టపోతారు కదా. కాబట్టి ఆ సెన్స్ లో కూడా బీసీలు చాలా వరకు ఆలోచన చేసి ఈయన దుందుడుకు వ్యవహారం ఈయన కోసమే తప్ప మా కోసం కాదనే అభిప్రాయం వచ్చినాక ఎట్లా పోలరైజ్ అవుతుంది ఓటు? సో కాబట్టి ఆయన అదొక కారణం. పొలిటికల్ గా ఆయన ఎరా ఏదైతే ఉందో అది ఇంకా పెరిగే అవకాశం లేదంటారా? నాకు తెలిసి అయితే లేదు. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు ఫ్యూచర్. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్ లోనే ప్రభుత్వం కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద వాళ్ళు బిల్ పెడదామని చెప్పింది. అవును. ఇక్కడ చట్టం చేస్తారు. ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలని పార్లమెంట్ కు పంపిస్తారు. దెన్ ఆఫ్టర్ పొలిటికల్ ఫైట్ ఢిల్లీలో రెగ్యులర్ గా జరుగుతుంటది. ప్రెషర్లకు వస్తే ప్రభుత్వం చేయొచ్చు, చేయకపోవచ్చు. అది కూడా బీజేపీకి ఒక అనివార్యంగా మారిపోతుంది. ఎందుకనండి రావు గారు? తెలంగాణలో బీసీ బేస్డ్ పాలిటిక్స్ ను బీజేపీ రన్ చేయాలనుకున్నప్పుడు రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా బీజేపీకి ఒత్తిడి ఉంది. ఆ సెన్స్ లో పనిచేయాలి కదా మల్లన్న కూడా. ఉమ్. ప్రజలకు న్యాయం కంటే తన న్యాయం కోసం చేస్తున్నారు తప్ప బీసీల న్యాయం కోసం కాదు అనేది మనకు అల్టిమేట్ గా అర్థమవుతుంది. అవును. ఇప్పుడు బీజేపీ మీద కూడా ప్రెషర్ ఉంటుంది సార్, డెఫినెట్. ఎందుకు ప్రెషర్ ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఫ్యూచర్ తెలంగాణ చూడబోతుంది. వాళ్ళు ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. బీసీ ఓరియంటెడ్ పాలిటిక్స్ రన్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది రెగ్యులర్ గా. ఆ ప్రయత్నంలో భాగంగా రేవంత్ ప్రభుత్వం ఆ బిల్ చేసి పంపిస్తే వాళ్ళు కూడా సందిగ్ధం అవ్వడం, ప్రెషర్ జరగడము, ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఒత్తిడి పెరుగుతుంది కదా, కొంత న్యాయమయ్యే అవకాశం ఉంది కదా, నువ్వు ఆ పని చేయకుండా తీర్మానం మళ్ళనే చూడాలి, దాన్నే ఫాలో కావాలి, నేను చెప్పిందే వేదమంటే అన్యాయం ఎవరు జరుగుతుంది? బీసీలకే కదా. రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈయన చివరి ముఖ్యమంత్రి అని అంటాడు ఆయన. ఇంకొక వైపు ఏమో రేవంత్ రెడ్డి గారేమో నరేంద్ర మోడీ గారితో గంటల గంటలు ఆయన భేటీ కావటం, ఇవన్నీ ఈ ఫలితాల మీద ఉన్నాయంటారా? ఒకటి మాత్రం అనిపిస్తుంది సార్, తెలంగాణ పాలిటిక్స్ లో చాలా మంది చాలా రకాల స్ట్రాటజీలు ఎత్తుగడలతో రాజకీయాలు నడుపుతున్నట్టుగా మాత్రం యాక్టివిటీస్ అన్ని చూస్తే అనిపిస్తుంటది. ఎలా కావచ్చు కాకపోవచ్చు కానీ మోస్ట్లీ అనిపించే అవకాశం. ఇప్పుడు తీర్మానం వలన రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి, తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తాడుగా, ఈయననే చివరి ముఖ్యమంత్రి అని చెప్పడం అంటే ఏదో స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే ఎవరో చదివినట్టుగా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే డేరుగా అట్లా చెప్పడం వల్ల ఒకటి ఏంటంటే మనదే రాజ్యాధికారం అని బీసీలకు ఒక నమ్మకం కల్పించే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ అట్లా చెప్పి ఉండొచ్చు. నేను దాన్ని కూడా కాదనేమో అనుకోను. సరే, నీ లైన్ లో అది కరెక్టే కావచ్చు కూడా, బట్ ది సేమ్ టైం అదే లైన్ లో నువ్వు పనిచేయాలి కదా. నువ్వు అదే లైన్ లో పనిచేస్తున్నట్టు కనపడతలేదు. నువ్వు కులగణనే పేపర్లనే చింపేసి నువ్వు ఎట్లా సాధ్యమవుతుంది అది? రెండవది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, సరే మల్లన్న ఈ రకంగా మాట్లాడిందంటే ఆయన వెనకాల ఎవరున్నారు, ఆయన ఎవరు నడిపిస్తున్నారు అనే ఒక టాక్ పొలిటికల్ సర్కిట్స్ లో బలంగా ఉంది. మరి ఎవరు ఏంది తెలియదు కానీ అనిపిస్తుంది అట్లా. రెండవది, ఈ మధ్యనే అంజన్ కుమార్ మాట్లాడింది కూడా మీరు కూడా విని ఉంటారు. రేవంత్ రెడ్డిని కాపాడింది నేనే, నాకు మంత్రి పదవి రాకుండా ఈ రెడ్డి నా కొడుకులే చేసిండు అని అంటూ ఆయన ఎవరిని టార్గెట్ చేస్తుండ్రు, మల్లన్న ఎవరిని టార్గెట్ చేస్తుండ్రు. ఇవన్నీ ఈక్వేషన్స్ చూసినప్పుడు సమ్ పర్సన్ ఈజ్ దేర్ అని అనిపిస్తుంది జనరల్ గా. ఇప్పుడు మల్లన్న కూడా అంత సీరియస్ కామెంట్ చేసిండు, ఇక్కడ అంజన్ కుమార్ అట్లా సీరియస్ గా కామెంట్ చేసిండు. ఇవన్నీ ఈక్వేషన్స్ ఇక్కడ తీసుకుపోతున్నాయి, కాంగ్రెస్ లో ఉండే పాలిటిక్స్ వైపు తీసుకుపోతుంది. ఇంటర్నల్ పాలిటిక్స్ ఎగ్జాక్ట్ అటువైపుగా మన ఆలోచనలు తీసుకుపోతున్న పరిస్థితి అయితే కనపడ్డది. అది మంచిది కాదు, అది ప్రభుత్వానికి. కాలం వేరు, ఈ కాలం వేరు. రెండు పార్టీలు కాంగ్రెస్ తోటి పోటీ పడే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం. మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటే ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారు, రేపు మళ్ళీ ఎట్లా గెలుస్తారు? ఆ సెన్స్ ఉండాలి కదా. ఒక పాజిటివ్ లైన్ లో నువ్వు కులగణన చేసినావు, చాలా మంచిది. నెక్స్ట్ దాన్ని ఎట్లా డబ్బు పట్టించిర్రు, మీరు పట్టించిర్రా, ఇంకోరు పట్టించిర్రా, మీరే చెప్పిన మనుషులతోటి పట్టించిర్రా, దాని ఫలితం ఎటుపోతుంది? ఇవన్నీ ఓవరాల్ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా చివరిలో బీజేపీకి ప్రయోజనం జరిగే రకంగానే నాకైతే కనపడుతుంది. అది
ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే 3.5 years 4 years టైం ఉంది. ఈ టైం గ్యాప్ లో డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వాళ్ళకి లాభం జరుగుతుందనే నాకైతే అనిపిస్తున్న. సో బీసీల్లో ఇప్పుడు ముస్లింల్లో కూడా బీసీలు నాన్ బీసీలు అనే నినాదం కూడా తీసుకొచ్చారు కదా. నరేంద్ర మోడీ గారి దగ్గర దీన్ని ప్రస్తావించి ఉండొచ్చా రేవంత్ రెడ్డి భేటీలో? మేబీ జరగచ్చు. ఎందుకంటే ఇది ఓ రకంగా అసలు నాకు తెలిసి కుదరదు. ఏ స్టేట్ లో కూడా ఎక్కడ కులగణన జరగలేదు దాదాపు. ఈవెన్ జరిగితే బీహార్ లో జరిగినాయి, కర్ణాటకలో జరిగింది, కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు, అంటే బయట పెట్టలేదు, అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. చేసిందనేది విన్నాం, కానీ ఎక్కడ కానీ బీసీలను మతాధారంగా బీసీల కౌంట్ ఎక్కడ చేసినట్టయితే నేను వినలేదు. ఇది ఫస్ట్ టైం. తెలంగాణలో జరిగిన కులగణనలో హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని విడదీసి చెప్పడమే విచిత్రంగా కనపడ్డారు. 56% బీసీల లెక్క తేలింది అనేది ప్రభుత్వం చెప్తే అయిపోతుంది. అందులో ముస్లింలు ఎంతమంది, హిందువులు ఎంతమంది అని ఎవడు అడిగింది? నేను ఏ అవసరం అది? వాళ్ళు బీసీలు అయినప్పుడు నీకు మతాధారంగా నువ్వు బీసీల లెక్క పెట్టడం ఏంటి? రేపటి కాలంలో తెలంగాణ పాలిటిక్స్ లో ఇది ఒక బ్రహ్మాస్త్రంగా బీజేపీకి ఉపయోగపడే అవకాశమే ఉంది. దీన్ని క్లెయిమ్ చేస్తారా? మీరు కులగణన ఎట్లా చేసారు? ఇప్పటికే బండి సంజయ్ మాట్లాడుతుంది, మీరేనారో నేనేనో అందరం. ఆయన ఏమంటుండు? ముస్లిం బీసీలను మీరు గుర్తిస్తే మేము ఒప్పుకోమన్నాడు. స్టార్ట్ అయిపోయింది. అవసరం ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ ఉపయోగిస్తారు. రేపటి కాలంలో దాన్ని ఇంకింత ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకంటే కులగణన ఈయనే ఉన్నది, ఈయన బిల్ చేసి పార్లమెంట్ పంపాలి, సెంట్రల్ కోర్టులో బాల్ వేయాలి. రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు వేస్తాడో తెలియదు, వేస్తాడా వేయడా తెలియదు. అది కులగణన రెండోసారి కూడా జరిపిన మళ్ళా 3 లక్షల చిల్లర ఇంకా ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అందులో 15,000 మంది చేసారు. ప్రభుత్వం ఏం చేసిందో పడుకుందా తెలియదు. రెండోసారి కూడా తప్పులే, మళ్ళా అందరూ చేసుకోలేదు. చేసుకోమని నువ్వు టోల్ ఫ్రీ నంబర్ ఇస్తే ఎవరికి పని ఉన్నదని టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసి నీ దగ్గరికి వచ్చి పేరు నమోదు చేసుకుంటాడు. అంటే తలతిక్కల ప్రభుత్వ వ్యవహారం తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్ గా నీకు కులగణన జరగాలంటే డోర్ టు డోర్ నువ్వు పోవాలి, నీ అడ్మినిస్ట్రేషన్ పోవాలి, నీ స్టాఫ్ పోవాలి, పని చేయాలి. అది ఇప్పుడు ఇంటికి వచ్చినోడే ఎన్రోల్మెంట్ చేసిన ఉద్యోగులే సరిగ్గా పనిచేయదు. ఈయన ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మీరు పేర్లు నమోదు చేసుకోమంటే ఎవడొస్తారు సార్? సో మొత్తం మీద ఇది సెన్స్లెస్ గా చేసినట్టయితే మనకు కనపడదు. దాని మీద ఆల్రెడీ దాన్ని బహిష్కరించమని కూడా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ కులగణన అవసరం లేదని చెప్పి, నమ్మడానికి లేదు అది అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు. సార్ అవును సార్, ఇప్పుడు చెల్లని రూపాయి నేనే చెప్తాను, బీఆర్ఎస్ అని చెల్లని రూపాయి. ఎందుకంటే 1 dayలో సర్వే చేసిన గొప్ప ప్రభుత్వం కేసీఆర్. ఇంతవరకు అధికారికంగా ప్రకటించిందా కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో? ఎన్నడూ ప్రకటించలేదు. ఆయన పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం చేయించుకున్న తప్ప ప్రజల కోసం, ప్రజల సంక్షేమాల కోసం చేయించింది అయితే కాదు అనేది మనకు అర్థమైంది. పొలిటికల్ ఈక్వేషన్ ఎట్లా నడుపుకోవాలి, ముందు ఏ కులం ఎంత ఉంది, ఏ మతాలు ఎన్ని ఉన్నాయి, ఆ లెక్కల కోసం ఆయన కోసం చేయించుకుంది. ప్రజల కోసం చేయించిన సర్వే కాదు కేసీఆర్. ప్రజల కోసం చేసిన సర్వే అయితే అసెంబ్లీలో ఎందుకు ప్రకటించలేదు సార్? ఇంతవరకు అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? ఇంకా వీళ్ళన్న నయం, తప్పుల తడకనో సరిగ్గుందో లేదో గాని వీళ్ళు కులగణన చేసి అధికారికంగా చేసి అసెంబ్లీ టేబుల్ చేశారు కదా, అది నయం కదా. రేపు స్టాటిస్టికల్లీ నీకు ఎప్పుడు ఏ అవసరం పడ్డా కానీ అది తప్పుడు లెక్కలున్నా కరెక్ట్ లెక్కలున్నా రేపటికి అందరికీ ఉపయోగపడేది. ఈ ప్రభుత్వానికైనా వచ్చే ప్రభుత్వానికైనా తెలంగాణలో ఏ క్యాస్ట్ ఎంత ఉందనేది ఒక టూకీగా అంచనా దొరికే అవకాశం ఉంది కదా. ఆ పరిస్థితి కేసీఆర్ దగ్గర ప్రైవసీగా నువ్వు లీక్ చేసినావు, వీళ్ళు ఇంతున్నారు వాళ్ళు అంటున్నారని. ఎందుకు? నీ రాజకీయ లబ్ధి కోసం చేసినావు, ప్రజల కోసం చేసినావా? చేయలే కదా. ఇది పరిస్థితి. ఇప్పుడు అదే టిఆర్ఎస్ పార్టీ రేవంత్ చేసిన కులగణన బహిష్కరించాలంటే వినేవాడు కూడా సిగ్గుపడుతుంది, వినేవాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అసలు ఆయన సమగ్ర సర్వే తీసుకొచ్చుకొని ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఈయనేమో కులగణన చేసేసి ఈయనేమో నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి బీసీ ముస్లిమ్స్, నాన్ బీసీ ముస్లిమ్స్ అని ఒక నినాదం తీసుకెళ్లారు. ఇదంతా ఏంటి అసలు? వీళ్ళు ఇప్పుడు బీజేపీ తోటి కొలీడ్ అయినట్టు కనిపిస్తుందా? ఇది ఎందుకంటే రేవంత్ ప్రభుత్వంలో కూడా చాలా అంటే మనకు కరెక్ట్ వేలో పోతున్నట్టు కేబినెట్ కానీ పోతున్నట్టు అనిపించదు. ఎందుకంటే బిగినింగ్ లో మీకు కూడా తెలిసిన విషయం, సీఎం సెలక్షన్ రోజే కొందరు మంత్రులకు
ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కండిషన్ పెట్టినట్టుగా వాళ్ళు కూడా ఈక్వలెంట్ సమానంగా ముఖ్యమంత్రితో సమానులుగా పనిచేసే పరిస్థితులు వాళ్ళకి అవకాశాలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది అనేది విన్నాం. కానీ నిజంగానే ప్రభుత్వం ఆ రకంగానే జరుగుతున్నట్టు కొందరు మంత్రులది ఆ రకంగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ మీనాక్షి నటరాజన్ మీటింగ్ లో ఆయన కూడా చెప్పుకున్నాడు, నా మాట ఎవరు వినడం లేదని ఆయన చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి స్వయం. అంటే దాన్ని బట్టి ఫస్ట్ మీ గవర్నమెంట్ ఏర్పడుతున్నప్పుడే ఒక రాంగ్ స్టెప్ పడు. సీఎం తో ఈక్వలెంట్ గా మిగతా కొందరు మంత్రులకు, అందరు కాదు కానీ కొందరు మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కండిషన్ పెట్టి ఇతన్ని ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా తెలుసు అని వినబడుతుంది. అది నిజమే అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఇట్నే ఉంటది కదా. ఇప్పుడు ఆ ఫ్రీ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఇతడు చెప్పినట్టు వినకపోవచ్చు కదా. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన మంత్రులు ఉంటారు కదా సార్ కొందరు, వాళ్ళు సీఎం చెప్పినట్టు వినాలని గ్యారంటీ లేదు కదా. అట్లా ఆయన ఆవేదన అక్కడ చెప్పుకున్నాడు. మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి అయినాడు అవన్నీ కండిషన్స్ ఒప్పుకున్నావు? వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటే ఓకే అని చెప్పినావు, ఆ రోజుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పినావా? ఏంది పరిస్థితి? ఇప్పుడు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మోడీ గారు చాలా అద్భుతం, మోడీ గారు చాలా తెలంగాణకి బాగా చేస్తాడు, అక్కడ అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి అని బండి సంజయ్ అని అంటాడు ఆయన. ఏంటది అది? ఓవరాల్ గా ఒకటి రావు గారు, తెలంగాణ పాలిటిక్స్ లో బీజేపీకి ఒక గ్రౌండ్ తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్ని చూస్తూ. ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అనే కన్నా గ్రౌండ్ ను ప్రిపేర్ చేసి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ వాళ్ళ ఎవరా అది ఇక అర్థమయ్యే విషయమే కానీ ఇక నోటితో చెప్పాల్సిన అవసరం ఉండదు. కొన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆ గ్రౌండ్ లోకి ఈయన వెళ్తాడు అంటారు భవిష్యత్తులో. ఇప్పుడు ఒకటిసారి హిందూ ముస్లింస్, మన హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నప్పుడే మనకు అర్థమైంది ఎందుకు అనాల్సి వచ్చింది, అది ఎందుకు తీసుకొచ్చినట్టు. అది అదొక బ్రహ్మాస్త్రం సార్. డెఫినెట్లీ ఫ్యూచర్ పాలిటిక్స్ లో బీజేపీ దాన్ని అద్భుతంగా వాడుకునే అవకాశం దేశవ్యాప్తంగా వాడుకుంటుంది, ఒక తెలంగాణ కాదు. ఇక్కడనైతే కష్టంగా వాడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, బండి సంజయ్ ఇప్పటికే మాట్లాడుతుంది ఇంతకుముందు, రేపు ఇంకో స్టెప్ ముంగడికేస్తారు. రేపు ఇంకో స్టెప్ ముంగడికేసి ఏమంటారు, ముస్లింలను బీసీలుగా ఒప్పుకుంటారా, హిందూ బీసీలారా అని ఒక స్లోగన్ తీసుకొస్తారు. అప్పుడు ఏమైనా ఏది ఎవరు చెప్పిండు ఈ ముఖ్యమంత్రికి మతాల ఆధారంగా బీసీలను గుర్తించమని? దీన్ని ఈ విషయంలో తీర్మానం వల్ల మాట్లాడతలేడు, ఈ విషయంలో బీసీ మేధావులు కూడా మాట్లాడతారు. మరి అదేందో తెలియదు. మతాధార బీసీలు ఎందుకు ఉంటారు, అందరూ హిందువులైనా ముస్లింలైనా అందరినీ బీసీలుగా గుర్తించాలనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్తలేరు. వాళ్ళు కొంత ఉంటారు కదా, లెఫ్ట్ ఐడియాలజీ వాళ్ళు ఉంటారు, రైట్ ఐడియాలజీ ఉంటారు, ఇలా కూడా రకరకాల ఉంటారు. బీసీ ఇంటెలెక్చువల్స్ లో కూడా బీజేపీ యాంటీ బీజేపీ వాళ్ళు ఉంటారు, ప్రో బీజేపీ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు దాన్ని? వ్యతిరేకించారు. వీళ్ళ విషయం 56% లేరు, 45% ఉన్నారు బీసీలు అని వీళ్ళు చెప్తారు. ఏ బీసీలు చెప్పరు, హిందూ బీసీలు అనరు. ముస్లింలు ఎందుకు వచ్చిన బీసీలకని కూడా ఒకటి, ముస్లింలు ఎందుకు వచ్చిన బీసీలకని వాళ్ళు క్వశ్చన్ చేస్తలేరు. మేము 56% ఉన్నాం, 45% ఎట్లా లెక్క పెట్టినావు నువ్వు అని. ఆయన 45% ఎందుకు చెప్తుంది, 56% చెప్తున్నావు ముస్లిం బీసీలను కలిపి. అట్లా ఎందుకు చెప్తున్నావు, అట్లా ఎందుకు చెప్తున్నావు నువ్వు అని బీసీ ఇంటెలెక్చువల్స్, సోకాల్ ఇంటెలెక్చువల్స్ అడుగుతలేరు, మళ్ళీ అడుగుతలేడు. అది ఒకటే పదవి ఏంటంటే మీ లెక్కలు తక్కువ ఉన్నాయి, మా సంఖ్య తక్కువ చూపెడుతున్నాయి. ఎందుకు తక్కువ చూపెడుతుంది? 56% చూపెడుతుంది. 45% నువ్వు ఎట్లా అనగలుగుతున్నావు? ముస్లింలను మా దాంట్లో ఎందుకు కలిపినావు అని ఎందుకు అడుగుతలేవు? ఎందుకు అడుగుతలేవు సార్? కరెక్ట్, అది వాల్యుబుల్ పాయింట్ కదా. అసలు ముస్లిం బీసీలు ఈ బీసీలో కలిస్తే రిజర్వేషన్ కూడా పోతాయి కదా రేపు. సార్ ఇలా ఫ్యాక్ట్ ఉంది, ఆయన తప్పేం లేదు. మీకు ఒక విషయం చెప్తా. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కల్పించిన 4% కంటే బిఫోర్ నుంచే, మండల్ కమిషన్ కాలం నుంచే, మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ నుంచే బీసీ ముస్లింలలో పాస్మాందా ముస్లింలు అంటారు, బాగా వెనకబడ్డ ముస్లింలు అంటారు. వాళ్ళు ఎవరు? ఈ లద్దాఫులు, ఫకీర్లు, దూదేకులు అని ఈ పీర్లు నిలబడతారు, వాళ్ళని మొల్లా అంటారు. వాళ్ళు ఇట్లా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వాళ్లకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కల్పించింది కాదు, అంత ముందు నుంచే ఉంది. అది నేను అనుకుంటా బహుశా బీసీ బీలనో బీసీ సీలనో ఐడియా లేదు.
బీసీ రిజర్వేషన్ అంటే ఆ, ఇప్పుడు ముస్లింల పాపులేషన్ ఎంత ఉందో వాళ్ళు 12%, 14% అని చెప్తున్నాం పాపులేషన్. మోస్ట్లీ 12 to 14 మధ్యన ఏదో చెప్తున్నారు. అందులో ఆల్రెడీ మీకు 8% వరకు పాత రిజర్వేషన్ ఉంది. దెన్ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి కల్పించిన 4 రిజర్వేషన్ అదనం. ఇవి 2 కలిపితే 12 లేదా 13% ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ వీళ్ళని బీసీ కోటా కింద తీసుకొని రిజర్వేషన్ కల్పించినప్పుడు వీళ్ళని బీసీలో ఎందుకు కలపరు? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉండరు కదా. అప్పుడు 56% రేవంత్ ప్రభుత్వం చెప్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలా డౌట్ లేదు. కాకపోతే బీజేపీకి బ్రహ్మాస్త్రం అందించిండా మహానుభావుడు ఏందో తెలియదు కానీ హిందూ ముస్లింలను ఒక సంఖ్య, ముస్లిం బీసీలను ఒక సంఖ్య వేరు చేసి చెప్పడమే ఇక పొలిటికల్ గా ఒక వెపన్ గా మారుతుంది. ఆ రకంగా 56 కరెక్టే సార్. అది ఓకే. యాక్చువల్లీ అంతకు ముందు 51-52% ఉంది నాకు తెలిసి. అయితే ఈ 4% కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన కలిపింది కదా, అలా యాడ్ చేస్తే ఏమైతుందంటే అది 56 అయింది. ఓకే. అంటే జనాభా, ఆ కులాల జనాభా, మోస్ట్ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ జనాభాలో 56. ఒరిజినల్ గా 51-52 నేను అనుకుంటా 2011 సెన్సెస్ లో వచ్చినట్టుంది. 49 51 ఏదో సంథింగ్. అంటే తప్పేం లేదే అలా. ఏం తప్పు సార్? రేవంత్ రెడ్డి కరెక్ట్ గానే చెప్పాడు. ఒకటి బీసీ పాపులేషన్ ఫైనల్ చేయడానికి చెప్పుంటాడేమో ముస్లిం బీసీలని. ఒక విషయం ఏంటంటే దీన్ని అదన్నా వాడుకునే ప్రయత్నంలో దాన్ని ఆగమాగం పట్టించింది తప్ప అలా తప్పేం లేదు.